చంద్రబాబు అంచనాలను మించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెడుతున్నారు. అంచనాలు మించి ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే అభివృద్ధిలే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెడుతోంది అప్పుల్లో. బడ్జెట్ అంచనాలు మించి అప్పులు చేస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ కేంద్రం నుంచి పొందాల్సిన గ్రాంట్స్ తేవడంలో మాత్రం తిరోగమనంలో నడుస్తోంది. కాగ్ విడుదల చేసిన రిపోర్ట్ ఈ అంశాలను బహిర్గతం చేస్తోంది. ఓవైపు నెల నెల అప్పులు చేయటంలో భారీ వృద్ధిని నమోదు చేస్తూ మరోవైపు రెవెన్యూ రాబడుల్లో రాష్ట్రాన్ని నెల నెల అధమ స్థాయికి దిగజారుస్తున్నారు సీఎం చంద్రబాబు. అప్పులు చేయటంపై చూపిస్తున్న శ్రద్ధ రెవెన్యూ రాబడులు పెంచడం ద్వారా సంపద సృష్టిపై చూపించటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికే బడ్జెట్ అంచనాలను మించి అప్పులు చేసినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది అంటే మార్చ్ ఆఖరు నాటికి 79,926 కోట్లు అప్పు చేయనున్నట్లు బడ్జెట్ అంచనాల్లో చంద్రబాబు సర్కారు పేర్కొంది. కానీ ఫిబ్రవరి నాటికే ఏకంగా 94,393 కోట్లు అప్పులు చేసింది. అంటే బడ్జెట్ అంచనాలను మించి ఇప్పటికే 14,467 కోట్లు అప్పు చేసింది చంద్రబాబు సర్కార్. మరోపక్క రెవెన్యూ రాబడుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తోంది. రెవెన్యూ రాబడులు 2023-24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి 1,52,822 కోట్లు రాగా ప్రస్తుత ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి 1,49,546 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రెవెన్యూ రాబడుల్లో 3,274 కోట్లు తగ్గిపోయాయి. సాధారణంగా ఏటా ఎంతో కొంత మేర రెవెన్యూ రాబడులు పెరుగుతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కేంద్ర గ్రాంట్లను రాబట్టడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. 2023-24 ఫిబ్రవరి నాటికి కేంద్రం గ్రాంట్ల రూపంలో 29,589 కోట్లు రాగా 2025-26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి అవి 14,737 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే 14,852 కోట్లు తగ్గిపోయాయి. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు చెందిన సామాజిక రంగ వ్యయం కూడా చంద్రబాబు హయాంలో తగ్గిపోయింది. 2023-24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి సామాజిక రంగ వ్యయం 1,16,413 కోట్లు ఉంటే 2025-26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి 1,24,023 కోట్లే ఉంది. అంటే సామాజిక రంగ వ్యయం 13,990 కోట్లు తగ్గిపోయింది. మరోపక్క రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రెవెన్యూ లోటు 60,812 కోట్లకు, ద్రవ్యలోటు 91,310 కోట్లకు చేరినట్లుగా కాగ్ తెలిపింది. రెవెన్యూ రాబడులు తగ్గడం అంటే రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోతుందని స్పష్టమవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెల అమ్మకం పన్ను రాబడితో పాటు పన్నేతర ఆదాయం, ఇతర పన్నులు, డ్యూటీల రాబడితో పాటు కేంద్ర గ్రాంట్లు తిరోగమనమే తప్ప పురోగమనం లేదు. అమ్మకం పన్ను రాబడి 2023-24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి 16,860 కోట్లు ఉంటే 2025-26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి 16,304 కోట్లు మాత్రమే కనిపిస్తోంది. అంటే 556 కోట్లు తగ్గిపోయింది. ఇతర పన్నులు, డ్యూటీల రూపంలో రాబడి 2023-24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి 6,549 కోట్లు వస్తే 2025-26లో అదే సమయానికి 4,955 కోట్లే వచ్చాయి. అంటే ఇక్కడ 1,594 కోట్ల రాబడి తగ్గిపోయింది. పన్నేతర రాబడి 2023-24 ఫిబ్రవరి నాటికి 6,740 కోట్లు వస్తే 2025-26 ఫిబ్రవరి నాటికి 5,067 కోట్లే వచ్చాయి. 1,673 కోట్ల రాబడి తగ్గిపోయింది. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ఢిల్లీ పర్యటనలు, పర్సనల్ అంశాలపై తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్స్ గురించి మాత్రం కాదనే విషయం కాగ్ నివేదికతో బయటపడింది.